అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలోని రోహిత్ అనే ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు ఇంటి దగ్గరే ఆడుకుంటూ ఉంటాడు. చదువు అనేది ఆ బాబుకి అస్సలు ఇష్టం ఉండదు. ఒకరోజు వాళ్ళమ్మ, రోహిత్ ఒకసారి లోపలికి రా అని పిలిచింది. రోహిత్, నిన్నే ఎంతసేపు బయటనే ఆడుకుంటావా, లోపలికి రా, ఈ అబ్బాయికి అస్సలు పని లేదు, చదవడు అని చెప్పి చిరాకు పడింది. వస్తున్నానమ్మా అంటూ రోహిత్ లోపలికి వెళ్ళాడు. రోహిత్, ఇంక చాలు ఆటలు, నువ్వు తినేసి ఇప్పుడు పడుకో అని చెప్పి వాళ్ళమ్మ సీరియస్గా చెప్పింది. అప్పుడు రోహిత్ డల్గా లోపలికి వెళ్ళి తన బెడ్ మీద దిగాలుగా పడుకున్నాడు, రేపు స్కూల్కి వెళ్ళాలి అనుకుని. ఆ మరుసటి రోజు ఉదయాన్నే రోహిత్ స్కూల్కి వెళ్ళాడు. తన క్లాస్ రూమ్లో కూడా డల్గానే వెళ్ళాడు. తన చదువులో కన్నా ఆటల్లోని చాలా చురుగ్గా ఉంటాడు. తను సాయంత్రం వచ్చి అన్ని ఆటలు ఆడుకొని ఇంటి బయటనే కాలం గడిపేసేవాడు. అలా ఒకరోజు రోహిత్ వాళ్ళ నాన్న, రోహిత్ ఇంకలే, తెల్లవారయ్యింది, ఇంకా స్కూల్కి వెళ్ళవా ఏంటి అంటూ చిరాకు పడుతూ లేపాడు. రాత్రి అంతా లేటుగా పడుకోవడం, తెల్లవారేసరికి లేటుగా లేవడం, నువ్వెప్పుడు స్కూల్కి వెళ్తావు అని చిరాకు పడ్డాడు. రోహిత్ హాల్లోనే డ్యాన్సులు వేస్తూ నించున్నాడు. అబ్బా, ఈ అబ్బాయికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. రోహిత్, నువ్వు స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళాలి అని వాళ్ళ నాన్న అన్నాడు. కానీ రోహిత్కి అస్సలు ఇష్టం లేదు స్కూల్కి వెళ్ళడం. నాకు స్కూల్కి వెళ్ళడం అంటే ఇష్టం లేదు నాన్న, నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఇంట్లోనే ఆడుకుంటాను అని రోహిత్ అన్నాడు. ఆ అబ్బాయి అలా ఉండడంతో వాళ్ళ అమ్మా నాన్నకి ఏం చేయాలో అర్థం కాలేదు. రోహిత్ ఇలాగా ఆడుకుంటూ అప్పుడప్పుడు మధ్య మధ్యలో స్కూల్కి వెళ్తూ ఇలా కాలం గడుపుతుండగా ఒకరోజు బయటన ఆడుకుంటున్న రోహిత్కి ఒక డాగీ కనిపించింది. దాని కాలికి బాగా దెబ్బ తగిలింది. అది చాలా బాధపడుతూ ఒక దగ్గర కూర్చుంది. రోహిత్, అయ్యో పాపం, ఈ డాగీకి దెబ్బ తగిలిందే, ఎలా, ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచించాడు. అప్పుడు రోహిత్కి డాక్టర్ గుర్తొచ్చారు. దీన్ని ఇప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి దీన్ని దెబ్బ తగ్గించాలి అని అనుకున్నాడు. అప్పుడు రోహిత్ ఆ డాగీని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. హాస్పిటల్లోని కూర్చోబెట్టి ఎంతసేపు చూసినా డాక్టర్ రాలేదు. చాలాసేపటికి రోహిత్ అక్కడే ఉన్నాడు, కానీ డాక్టర్ రాలేదు. రోహిత్కి చాలా బాధగా ఉంది, కానీ డాక్టర్ రాలేదు. ఈలోపు ఒక పెద్ద ఆయన అక్కడికి వచ్చారు. రోహిత్, ఏమైంది అని అడిగారు. ఈ డాగీకి దెబ్బ తగిలింది, కాలుకి చాలా బ్లడ్ వస్తుంది, కానీ ఇక్కడ డాక్టర్ లేరు అని రోహిత్ ఆ పెద్ద ఆయనకి చెప్పారు. ఆ పెద్ద ఆయన ఇదంతా విని రోహిత్కి ఒక మాట చెప్పారు. రోహిత్, నువ్వు గనక చదువుకొని పెద్ద డాక్టర్ అయితే ఇలాంటి ప్రాణులకి వైద్యం చేయొచ్చు అని ఆ పెద్ద ఆయన చెప్పారు. రోహిత్ ఆ మాటలన్నీ బాగా విన్నాడు. ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలు రోహిత్ బుర్రకి బాగా ఎక్కాయి. నేను చదువుకొని పెద్ద డాక్టర్ అవ్వాలి, ఇలాంటి వాటిని నేను కాపాడాలి అనుకున్నాడు. రోహిత్ ఆ పెద్ద ఆయన మాటల్ని సీరియస్గానే తీసుకొని ఇక నుండి నేను చదువుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అక్కడి నుండి ఆ డాగీకి కట్టుకట్టి తీసుకువెళ్ళాడు. మరుసటి రోజే తొందరగా పడుకొని మరుసటి రోజు తెల్లవారి త్వరగా లేచి స్కూల్కి రోజు వెళ్ళేవాడు. క్లాస్లో తానే ఫస్ట్ వచ్చేవాడు. అలా రోహిత్ కొన్నేళ్ళ తర్వాత పెద్ద డాక్టర్ అయ్యాడు. ఆ ఊరిలోనే ఒక హాస్పిటల్లో పెద్ద డాక్టర్ అయ్యాడు. రోహిత్ని చూసి వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషించారు. రోహిత్ అలాగా చాలా మందికి ట్రీట్మెంట్ చేసేవాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు డాక్టర్ అయ్యి. ఇలా అల్లరిగా ఉన్న రోహిత్కి ఒక పెద్ద ఆయన చెప్పిన మాటలు బాగా బుర్రకెక్కడంతో రోహిత్ ఆ అల్లరంతా మాని శ్రద్ధగా చదువుకోవడం మొదలుపెట్టాడు. చదువు వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని రోహిత్ తెలుసుకున్నాడు. చదువుకుంటే చాలా మందికి సహాయం చేయొచ్చని రోహిత్ తెలుసుకున్నాడు. చదువు అనేది అందరికీ ముఖ్యం.